గుంటూరు తెలుగుదేశం ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఒక మహిళతో సంజ్ఞలు చేస్తున్నటువంటి వీడియో వైరల్ కావడం, అబ్బే అదంతా ఫేక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఆయన ఆరోపిస్తే దాన్ని నేను మామూలుగా మా ఇంట్లో చేసినటువంటి ఇన్స్టాని తీసుకెళ్ళి అట్లా దొంగ చేశారంటూ ఆ మహిళ పోలీస్ కంప్లైంట్ కూడా పెట్టింది. అయితే అది ఒరిజినల్ వీడియోనే, వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నదే, అది ఓపెన్ అయింది. అయితే అది ఏ వైసీపీ కుట్రో కాదు, తెలుగుదేశంలోనే మరొక మహిళా నాయకురాలి కుట్ర, ఈమె స్నేహితురాలి కుట్ర, అది ఇప్పుడు బయటపడింది. మొన్న అదేమో ఆ వైసీపీ కుట్ర అన్నటువంటిది ఫ్రంట్ ఏది పేపర్లలో జనరల్ ఎడిషన్లో రాసినటువంటి ఈనాడు జ్యోతి అసలు విషయం తెలిసేటప్పటికి ఈనాడు లోపల పేజీల్లోకి తోసేసింది. ఎమ్మెల్యేపై కక్షతోనే వీడియో లీక్ అంటూ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఓ మహిళతో వీడియో కాల్ మాట్లాడినట్టు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన కిలాడి లేడీ ఎవరనేది కొత్తపేట పోలీసులు కనిపెట్టినట్టు విశ్వసనీయ సమాచారం. నెహ్రూ నగర్కి చెందిన ఓ మహిళ తన భర్తతో ఫోన్లో మాట్లాడిన వీడియోను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారని కొత్తపేట పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. ఆ వీడియో వాస్తవమైందా లేదా మార్ఫింగ్ జరిగిందని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. సామాజిక మాధ్యమాల్లో మొట్టమొదటి దీన్ని పోస్ట్ చేసింది ఎవరు, ఏ ఐడి నుంచి పోస్ట్ చేశారు, ఆ ఫోన్ ఎవరైనా హ్యాక్ చేశారన్న కోణంలో లోతుగా దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో కిలాడి లేడీ చేసిన కుట్ర తెలుసుకున్న పోలీసులు విస్తుపోయారు. ఫిర్యాదుదారుతో పాటు నల్లచెరువుకు చెందిన ఓ మహిళ కొన్నేళ్లుగా తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎమ్మెల్యే పాల్గొనే ప్రతి కార్యక్రమంలో ఇద్దరు చురుగ్గా పాల్గొనేవారు. కొన్ని నెలలుగా ఎమ్మెల్యే తనకంటే నెహ్రూ నగర్కి చెందిన మహిళకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆమెపై నల్లచెరువుకు చెందిన మహిళ ఈర్ష్య పెంచుకుంది. ఎలాగైనా ఎమ్మెల్యే దగ్గర ఆమెకు ప్రాధాన్యం తగ్గించాలని భావించింది. దీనితోడు గత కొంతకాలంగా ఎమ్మెల్యే తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, తాను చెప్పిన పనులు ఏమీ చేయడం లేదని అతని మీద కక్ష పెట్టుకుంది. వాళ్ళిద్దరిని ఇరకాటంలో పెట్టాలని అవకాశం కోసం ఎదురు చూసింది. కిలాడి లేడీ కొంతకాలంగా ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉంటుంది. అతను ఆమె కలిసి ఈ సెల్ ఫోన్లను హ్యాక్ చేయడం తెలుసుకున్నారు. అలా కిలాడి లేడీ కొన్నాళ్లుగా నెహ్రూ నగర్కి చెందిన మహిళ సెల్ ఫోన్ హ్యాక్ చేసింది. రోజు ఆమె ఎవరితో మాట్లాడుతోంది, వీడియో కాల్ అన్నింటినీ పరిశీలిస్తుండేది. కలిసినప్పుడు మాత్రం ఆమెతో ఆప్యాయంగా మాట్లాడేది. ఈ క్రమంలో నెహ్రూ నగర్కి చెందిన మహిళ పుణ్యక్షేత్రానికి వెళ్తున్నప్పుడు మాట్లాడిన వీడియోని హ్యాక్ చేసిన ఫోన్ ద్వారా సేకరించింది. అంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంది. మహిళ పుణ్యక్షేత్రానికి వెళ్తున్నప్పుడు ఎమ్మెల్యేతో మాట్లాడింది అనమాట. మాట్లాడిన వీడియోని హ్యాక్ చేసిన ఫోన్ ద్వారా సేకరించింది. ఆ తర్వాత తనకున్న సాంకేతిక జ్ఞానంతో ఫిర్యాదు చేసిన మహిళకు తెలియకుండా ఆమె ఫోన్ నుంచి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి ఏమీ తెలియనట్టుంది. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి సాంకేతిక ఆధారాలు లభించిన వెంటనే పోలీసులు తదుపరి చర్యలకు ఉపక్రమించబోతున్నారట.